హలో అండి. ఈ నెల అయితే రేషన్‌లో రాగులు ఇచ్చారండి. ఈ రాగులతో ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే నాకు ఈ ఇడ్లీ ఐడియా అయితే వచ్చింది. ప్రతిసారి మనం బియ్యంతోనే ఇడ్లీ తింటున్నాం. ఎందుకు మనం రాగి ఇడ్లీ ట్రై చేయకూడదని ఇలా అయితే రాగి ఇడ్లీ కోసం ఒక కప్పు మినప్పప్పుకి 2 కప్పులు రాగులు, 1 కప్పు బియ్యం ఉప్పుడు బియ్యం అయితే వేసుకున్నాను. కొంచెం మెంతులు వేసుకొని నానబెట్టుకున్నాను. అలాగే మా చిన్ని పాపకు కూడా బాగా హెల్తీగా ఉంటుంది. ఎప్పుడు రాగి జావే ఏమి ఇస్తామని చెప్పి ఈసారి కొత్తగా రాగి ఇడ్లీ అయితే ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. ఇలా 6 to 7 అవర్స్ అయితే దాన్ని నానబెట్టుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇలా పిండంతా మెత్తగా అయ్యేదాకా బాగా రుబ్బాను. నాకైతే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అయితే లేట్ అనిపించింది. మా బియ్యంతో కంపేర్ చేసుకుంటే ఇదైతే నాకు కొంచెం ఎక్కువ టైమే పట్టింది. అలా మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్న తర్వాత బాగా అంతా ఒక దబర్లోకి తీసుకొని బాగా కలిపి మూత పెట్టేసి ఓవర్ నైట్ అయితే సోక్ చేశాను. మార్నింగ్కి బాగా ఫర్మెంట్ అయింది. ఆ ఫర్మెంట్ అయిన పిండిలో కొంచెం ఉప్పు కొంచెం నీళ్ళు వేసి నార్మల్ ఇడ్లీ పెట్టుకున్నట్టే పెట్టేసుకున్నాను. నేనైతే సోడా ఉప్పు ఎప్పుడూ యూజ్ చేయను, ఎందుకంటే అది హెల్త్కి అంత మంచిది కాదంటారు. అందుకని నేను ఎప్పుడు సోడా ఉప్పు వాడను. ఇలా మామూలు ఇడ్లీ లాగే పెట్టేసుకొని మా పాపకు కూడా పెట్టాను. ఇడ్లీ అయితే చాలా మెత్తగా వచ్చాయి. అలాగే దీనిలో సైడ్ డిష్ వచ్చేసి నేనైతే కొత్తిమీర చట్నీ ప్రిఫర్ చేశాను. కొత్తిమీర చట్నీకి రాగి ఇడ్లీకి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉన్నింది. ఇలాగే మీరు కూడా రాగి ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నందిని USA వ్లాగ్స్.